ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ అయిన కోల్కతా బ్రిటిష్ ఎంపైర్ కి లండన్ తర్వాత రెండవ సామ్రాజ్యంగా ఉండేది. అలాగే 1965లో సింగపూర్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత సింగపూర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన లీ కౌన్ యూను అక్కడున్న ఒక ఆఫీసర్ సింగపూర్ ని ఇప్పుడు ఎలా డెవలప్ చేద్దామని అడగగా ఆ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఇండియాలో కోల్కతా అనే ఒక సిటీ ఉంది, సేమ్ ఆ సిటీ లాగానే మనం కూడా సింగపూర్ ని డెవలప్ చేయాలి అని అన్నారు. కాకపోతే ఇవాళ సింగపూర్ మాత్రం ఒక డెవలప్డ్ కంట్రీ అయిపోయింది, ఇంకొక వైపు కోల్కతా మాత్రం మొత్తం నాశనం అయిపోయింది. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలా? ఇండియాలో ఫస్ట్ మెట్రో ఉన్న స్టేట్ ఏంటో తెలుసా? వెస్ట్ బెంగాలే. ఎస్, 1873లోనే లండన్ వంటి నగరాల్లో మాదిరిగా కోల్కతాలో కూడా ట్రామ్ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఈ ట్రామ్స్ అంటే మెట్రో ట్రైన్స్ లాంటివే. ఇదిగో ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నాను చూడండి, ఇదే ట్రామ్ సర్వీస్. సేమ్ రోడ్లపై కార్లు బస్సులు ఎలా తిరుగుతాయో ఈ ట్రైన్స్ కూడా అలానే తిరుగుతాయి, కాకపోతే వీటికి సెపరేట్ ట్రాక్స్ ఉంటాయి రోడ్స్ పైనే. 1960లో ఈ ట్రామ్స్ మొత్తం 52 రూట్స్ లో తిరిగేవి, ఇప్పుడు కేవలం 2 రూట్స్ లో మాత్రమే తిరుగుతున్నాయి. అయితే ఈ ట్రామ్ సర్వీస్ ని పూర్తిగా ఆపేశారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. బెంగాల్ ని ఆనుకునే బంగ్లాదేశ్ ఉంటుంది. 2024లో బంగ్లాదేశ్ లోని షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్న బిఎస్ఎఫ్ వాళ్ళు 1000 మంది బంగ్లాదేశీయులు ఇండియాకి ఇల్లీగల్ గా రావడాన్ని బిఎస్ఎఫ్ వాళ్ళు ఆపారంట.